హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీకు చెప్తూనే ఉన్నాను కదా, థర్డ్ పేజ్ అనేది ఉంటుంది, థర్డ్ పేజ్ ఉంటుంది అని మీకు చెప్తూనే ఉన్నాను. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. దానికి సంబంధించి మనకి ఈరోజు న్యూస్ పేపర్లు కూడా న్యూస్ అయితే రావడం జరిగింది. నేనైతే చెప్తూనే ఉన్నాను కదా, థర్డ్ పేజ్ ఉంది, మీరు నమ్మండి. నిన్న నేను ఒక వీడియో అయితే పెట్టాను. ఏమనంటే ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో వెళ్ళి నేనే నెంబర్ తీసుకొని నేనే కాల్ చేశాను. కాల్ చేసి వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు చెప్పారనమాట, థర్డ్ పేజ్ అనేది ఉంది, మేము కండక్ట్ చేసాము, కానీ డేట్స్ ఇంకా చెప్పలేదు అనితే వాళ్ళైతే చెప్పారు. కానీ కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. కొంతమంది ఫేక్ అంటున్నారు, కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. కాల్ చేసింది నేనే కాబట్టి నాకు తెలుసు, అందుకనే నేను మీకు లైవ్లోనే కాల్ చేశాను. వాళ్ళు అదే లైవ్ వీడియోనే నేను అలాగే తెచ్చి మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. అప్పుడు కొంతమంది నమ్మారు. అంటే ఫేక్ చెప్తే మనకేం రాదు. ఫేక్ చెప్పడం వల్ల 10 మంది దగ్గర బ్యాడ్ కామెంట్సే కానీ గుడ్ కామెంట్స్ అయితే ఏం రావు కదా. కానీ నిన్న నన్ను నమ్మి చాలామంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామంది మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొద్దిగా బూస్టప్ అనేది ఉంటుంది. నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే, ఇంకా నాకేం అవసరం లేదు. నేను మన ఛానల్లో ఇది ఒకటే కాదు, మన ఏపీ ఎంసెట్ గురించే కాదు, ఇంకా వేరే గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా నేను అప్డేట్ చేశాను. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా నేనైతే అప్డేట్ చేశాను. అది మన స్టూడెంట్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇక మనం ఆ న్యూస్లోకి వెళ్తే ఒకసారి అది న్యూస్ కూడా చూద్దాం. ఒకసారి మనకి ఇంకా మన వెబ్సైట్ అయితే ఎటువంటి డేట్స్ అయితే ఇంకా రాలేదు, కానీ ఈరోజు మనకైతే న్యూస్ అయితే వచ్చింది కదా, అది ఒకసారి మీకు ఒకసారి నేను న్యూస్ అయితే చూపిస్తాను. ఒకసారి ఇది మనకి ఫ్రెష్గా ఈరోజు వచ్చిన న్యూస్ అది. ఇక్కడ చూడండి, ఉన్నత విద్యాశాఖ పరిశీలనలో ఈ ఏపీ సెట్ 3వ విడత కౌన్సిలింగ్. నీట్గా ఉంది చూడండి, ఇక్కడ నీట్గా. అది ఈరోజు వచ్చిన న్యూస్ ఇదైతే. నేను చెప్పాను కదా థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందని, ఈరోజు న్యూస్ కూడా వచ్చింది చూడండి, 3వ విడత కౌన్సిలింగ్ అనేది ఉంటుందని. ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే ఈ ఏపీ సెట్ సంబంధించి 3వ విడత కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీని గురించి ఆల్రెడీ అక్కడ వాళ్ళు కూడా డిస్కషన్ అయితే చేస్తున్నారు. ఆ డిస్కషన్ ఎందుకు చేస్తున్నారంటే, విద్యార్థులు వారి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాల నుంచి అభ్యర్థనలు వస్తున్నందున 3వ విడత కౌన్సిలింగ్ నిర్వహణ అంశాన్ని పరిశీలిస్తోంది. నేను చెప్పాను కదా, చాలామంది అయితే వాళ్ళ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇంకా చాలామంది థర్డ్ పేజ్ కావాలి అని అంటున్నారు అని, దానికోసం థర్డ్ పేజ్ అనేది పెడుతున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు 3వ విడత కౌన్సిలింగ్ కావాలని చాలామంది అడుగుతున్నారు కాబట్టి థర్డ్ పేజ్కి అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా ఏమంటే మన వెబ్సైట్లో ఇంకా అప్డేట్ అయితే చేయలేదు కదా, దానికి సంబంధించి ఈ సందర్భంగా ఇక్కడ లాస్ట్ చూడండి, ఈ సందర్భంగా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకే ఏపీ సెట్ కమిటీ సోమవారం మండే అంటే మనకి రేపే అనమాట, మండే అంటే మనకి రేపే, సోమవారం ఉన్నత విద్యామండలితో సమావేశం కానుంది. 3వ విడత నిర్వహణపై ఈ సందర్భంగా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే నేను చెప్పాను కదా వస్తుందని, మనకి మండే అయితే దీని నుంచి మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. మండే అంటే రేపే, ఒకరోజు వెయిట్ చేయండి చాలు. మనకి దీనిపైన అంటే మనకి మార్నింగ్ వాళ్ళ కమిటీ వేసినా కూడా మనకి ఈవినింగ్ లోపల మనకి థర్డ్ పేజ్ ఒకవేళ వదిలితే మన ఈ వెబ్సైట్ అయితే వదిలేస్తారు. దానికి సంబంధించి చూడండి, కౌన్సిలింగ్ నిర్వహించే సాఫ్ట్వేర్ సంస్థతోనూ సంప్రదింపులు చేస్తున్నారు. థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి దగ్గరలో అయితే అప్డేట్ అయితే వస్తుంది. థర్డ్ పేజ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకైతే అప్డేట్ అయితే మన సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేస్తున్నారు. రేపు మనకి దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకొని రేపు ఈవినింగ్ లోపల మనకు మన వెబ్సైట్లో ఖచ్చితంగా మన వెబ్సైట్లో కొత్త డేట్స్ అనేవి పెడతారు. థర్డ్ పేజ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ పెడతారు. వస్తుంది మనకి థర్డ్ పేజ్ అనేది డేట్ అయితే వస్తుంది. డోంట్ వరీ. నేను మీకు చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది జస్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి, కొంచెం నాకు బూస్టప్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.